ఎక్కిన బస్సు తప్పు. అది 6 గంటలకు రావాల్సింది కాస్త 8:30కు వచ్చింది. సో వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరి రావడం జరిగింది. మాకు కూడా హడావుడి అనిపించింది. మాకైతే అసంతృప్తిగానే ఉంది. సంఘంలో మేము గడపలేకపోతున్నామే పోయామే అని. గత కొద్ది రోజులుగా దాదాపు 3 సంవత్సరాలుగా మాకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏమి ఎదురవుతున్నాయి? దానికంటే ముందుగా సుధాకర్ నాకు ఒక చిన్న విషయం అడిగాడు. అన్నా, మీరు వచ్చేటప్పుడు ఒకవేళ వీలైతే ఫిజికల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి మీరు మాట్లాడండి అన్నాడు. యాజ్ ద స్పిరిట్ లీడ్స్ అన్నా. సో దేవునికి వాక్యాన్ని చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 23వ అధ్యాయం, 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. 9వ వచనం కూడా చదువుదాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలటకు నింపలేదు. దయగలిగింతాన్ని మీకు వందనాలు. మీ మంది రావడంలో ప్రభువా కొంచెం ఆలస్యం వచ్చినను సన్నిలో ప్రవేశించగలిగి కృప చూపారు. మీ స్తోత్రాలు. మీ సన్నిలో ప్రభువా ఒక గడప ప్రభువా తన యొక్క నియమించ అతన్ని వేదన కంటే శ్రేష్టం ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిలో సుఖశాంతగలం మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మాకు ఇచ్చిన శ్రేష్టం దానికై మీకు వందనాలు. విజయవాడలో ప్రభు మీరు నాన్న ఏర్పాటు చేసుకొని ప్రభువా ఇదిగో అనేక సంవత్సరాల అనుబంధము, ఆత్మీయ అనుబంధంతో అనేక మంది పరిశుద్ధులు నాన్న ప్రభువా మిమ్మల్ని ఎరిగిన వారు, మీతో పాటు నడిచిన వారు ప్రభువా తండ్రి కొంతమంది వెళ్ళిపోయారు ప్రభువా. మాతో పాటు సవాసం చేసినారు, కొంతమంది మిగిలి ఉన్నారు. మీ స్తోత్రాలు. మరి కొంతమంది ప్రభువా ఇదిగో నాన్న ప్రభువా సంఘంలో చేర్చబడుతున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఇచ్చిన వాక్యంకి వందనాలు చెల్లిస్తూ మాట్లాడాలి నాన్న. తన పోయి ఈ మాటల్లో మీ కృపాసాయంతో నడిపించమని క్రీస్తు చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితుల్ని కూలంకషంగా ఈ మధ్యలో నేను ఫాలో అవుతున్నాను. ఒకసారి లోకం చూసినట్టయితే ప్రభువు కొన్ని మాటలు చెప్పాడు కదా. ఏం చెప్పాడు ఆయన? ప్రభువా నీ రాకడకు సూచనలు ఏమి, మరి ఎలా జరుగుతాయి, ఎప్పుడు వస్తారు అన్నట్టు ఆ విషయమే నేను ధ్యానిస్తున్నప్పుడు మరి పౌలు ద్వారా దేవుడు ఒక హెచ్చరిక పంపించాడు. ఎవరికి? సంఘానికి. ఏమని పంపించాడు? సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎవరు? సమాధానకర్తకు దేవుడు ఏం చేస్తారట? మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడును గాక. మరి ఈడ 3 విషయాలు ఉన్నాయి. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరం. సో మ్యాన్ ఈజ్ ట్రయూన్, గాడ్ ఈజ్ ట్రినిటీ. అవునా కదా? దేవుడు త్రిత్వం, మనిషి కూడా త్రిత్వమే. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు కదా.
ప్రభువు నరుని చేసే ముందు ఏమనుకున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదమని అనుకొని మరి ఆయన ఏం చేశాడు? ఆయన స్వరూపం చొప్పున ఆయన నిర్మించాడు. కాబట్టి మనిషికి మిగతా వాటికి ఏంటి తేడా చెప్పండి? ఏంటి తేడా? మనకి 3 ఉన్నాయి, వాటికి 2 ఉంటాయి. ఏమున్నాయి? 3. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సోలు, స్పిరిట్ అండ్ బాడీ. స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. సోల్ ఈజ్ నథింగ్ బట్ ప్రాణము కదా. బాడీ, శరీరం. వీఆర్ 3 in 1, 1 in 3 కదా. కాబట్టి మరి ప్రభువు రాకడెందు ఏమేమి పరిశుద్ధంగా ఉండాలంట, ఏమేమి సంపూర్ణంగా ఉండాలంట, ఏమేమి కాపాడబడాలంట? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడెందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. కాబట్టి ప్రియుల, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. రాకడ గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి కదా. ఎప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినటువంటి సంఘటనలు మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. అవునా కాదా? మనము కొంచెం వివేకం కలిగిన వారమే ఉండాలి లోకంలో కదా. పావురం వలె నిష్కపటులను, పాముల వలె వివేకులనై ఉండాలా అని ఉంది. లోకంలో ఏం జరుగుతుంది, వాక్యంలో ఏం చెప్తుందని తరచి చూసుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగుతుండాల కదా. ప్రభు మరి మన నుంచి కోరుతున్నది ఏంటంటే, మన ఆత్మ, మన జీవము లేకపోతే ప్రాణము, మన శరీరం ఎలా ఉండాలంట? నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మరి కాపాడబడేవారు? సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. పిల్లలు, ఈ మధ్యలో నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త, ఇది మా ఫ్యామిలీ పోర్షన్లో 13వ అధ్యాయం 10వ వచనం. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. పైన ఉంది, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తమై నిలవబడెదరు. ఏముంది? మీ నిమిత్తమై మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారి సాక్షాత్మై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను మీ నిమిత్తమై నా నిమిత్తమై నిలవబడెదరు. 13వ వచనం చూడండి. నా నామము నిమిత్తమును అందరి చేత మీరు ద్వేషింపబడదురు. అంతం వరకు రక్షింపబడిన వాడే, సహించిన వాడే రక్షింపబడును, లేకపోతే రక్షణ పొందును. ఏముంది? స్పష్టంగా ఈ మాట రాయబడింది. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడిందా? ఇంకా పెండింగ్ ఏమైనా ఉందా చెప్పండి. చాలా చోట్ల ఇంకా సువార్త ప్రకటింపబడినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అని మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ మరి నాకు తెలిసినంత మటుకు ప్రపంచం నూకెని కారణం ఎక్కడిపోయినా కానీ యేసు ప్రభు గురించి సువార్త ప్రకటింపని ప్రదేశాలు ఎక్కడా లేవు. అవునా కాదా?
సకల జనులకు సువార్త ప్రకటింపబడింది. అటు తరువాత అంతము వచ్చును అనే మాట మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి లూకా సువార్త కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇటువంటి సమయంలో ఉన్నటువంటి మనము మన విషయమై మనం జాగ్రత్తగా పడాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నిన్న చూశాను రాత్రి వచ్చేటప్పుడు, బస్సులో వచ్చేటప్పుడు దేవుని కోసమే యంగ్ కపుల్, భార్యాభర్త ఛత్తీస్గఢ్లో, తర్వాత వచ్చి పక్క యూపీలో ప్రభువు నమ్ముకున్న దానికి ఎంత అవమానిస్తున్నారంటే, మరి చెప్పుల దండలు తీసుకుని ఇద్దరిని మరి నిలబెట్టి వాళ్ళ తల్లిదండ్రులే, వారి బంధువులే మరి కాషాయ బట్టలు కట్టుకొని వాళ్ళ తల్లి వేస్తుంటే వారు దీనులై నిలబడ్డారు, ఏమీ మాట్లాడుకోకుండా. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏమీ చేయలేదు, అవునా కదా? వాళ్ళు చేసిన తప్పేంటి? ఆ మధ్యలో ఇంకోటి చూశాను, మయూర్గంజ్ అని ఒరిస్సా ప్రాంతంలో మరి ఒక సువార్థికుడు పాపం తన భర్తతో కలిసిపోతుంటే నలుగురు మృగాల్లాగా ఉన్నారు, 5-6 మంది మనుషులు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని బాదుతున్నారు. కాళ్ళు ఇదిగిపోయినాయి, రోడ్డు పైన రక్తాలు కారుతూ ఉన్నాయి. ఇంకా అరిసే ఓపిక పోయింది. భార్య వెనక నుంచి గట్టి గట్టి కేకలేస్తుంది. కార్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ఎవరు ఆగిన వాడు ఎవడు లేడు. ఎందుకు ఇవి చెప్తున్నాను? ఎందుకోసం ఆ వ్యక్తి దెబ్బలు తింటున్నాడు? ఎందు నిమిత్తము? నా నిమిత్తమై అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఎక్కడ చూసినా కానీ, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్స్ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, ఇప్పుడు మనుషులైతేనేమి, మనతో ఆత్మీయులుగా ఆప్తులుగా ఉన్నటువంటి వారైతేనేమి, ఎవరినైనా తీసుకోండి, ఈ 5-6 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ద్వేషం పెరిగిపోయింది. ఎవరి పట్ల? క్రైస్తవుల పట్ల. ఎందుకని ద్వేషం పెరిగిపోయింది? వారు నమ్ముకున్న దేవుని బట్టి, నా నిమిత్తమై కదా, జనులు మీ సమస్త జనుల చేత మీరు ద్వేషింపబడదు. అంత మాత్రం కాదు, మరి ఎక్కడెక్కడ నిలబడవలసి ఉంటుందంట? సమాజ మందిరంలో కొట్టించెదరు. జరుగుతున్నాయి లేదా? వారు సాక్షాత్తమే అధిపతులట, రాజులదట నా నిమిత్తమై నిలబడేది. జరుగుతున్నాయి లేదా? ఇప్పుడు మన దేశంలో ఒకసారి పాలసీస్ తీసుకుంటే డివోర్స్ అయిపోయినాయి, అవునా కదా? దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబట్టలేదు, అవునా? ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే, మరి 39వ వచనం చూడండి, 29వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతి చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము కదా. ఎటు చూసినా ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. రేపు ఏం జరగబోతుందో తెలియదు. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ అన్సర్టైనిటీ. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా. ఇటువంటి భయంకర దినాలు ఉన్నటువంటి మనము, ప్రభు ఏమన్నాడు? మీ విషయమై మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. మరి సహిస్తూ భరిస్తూ ప్రభు రాకడ కూర్చున్నటువంటి మనము నిరీక్షణ కలిగిన వారమై ఎలా ఉండాలంట? ప్రభు అయిన యేసు రాకడ దినమందు మీ శరీరమును, మీ ఆత్మయు, మీ జీవమును, మీ యొక్క శరీరమును నిష్కలంకంగాను మరి నిందారహితంగాను సంపూర్ణంగా ఉండున్నట్లు కాపాడబడును గాక. శరీరం, ఆత్మ కదా. మనుషుని చేసినప్పుడు, ఆదాముని చేసినప్పుడు, మరి దేవుడు ఏం చేసి నేటి నుంచి బొమ్మ చేసి ఏం చేశాడు? ఆయన ఊపినొకడు, జీవవాయుని ఊపగా నరుడు జీవించు ఆత్మ ఆయన ఉంది కదా. అంటే మన శరీరానికి ప్రాణం ఏంటి?
దానికి ప్రతిదానికి మనకి ఆన్సర్ బైబిల్లో దొరుకుతుంది. ఏంటి శరీరము? శరీరానికి ప్రాణం ఉన్నంత వరకు శరీరానికి విలువ ఉంటుంది. ఈ శరీరం నుంచి ప్రాణం పోయిందంటే శరీరానికి విలువ ఉంటుందా? ఉండదు కదా. శరీరానికి ప్రాణం ఏంటి? బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది అది? చాలా చోట్ల ఉంది కదా. మరి వెరీ బిగినింగ్ జెనసిస్ 8th చాప్టర్లో ఉంటుంది. శరీరముకు ప్రాణము రక్తం కదా. శరీరంలో ప్రాణం అంటే దీన్నే సోల్ అంటారు. స్పిరిట్ అంటే ఆత్మ. సోల్ అనేది ఏంటి? ప్రాణం కదా. ఈ ప్రాణం ఉంటే శరీరానికి విలువ ఉంటుంది. ప్రాణం లేకపోతే శరీరం ఏమైపోతుంది? మరి మృతతుల్యమవుతుంది. దానికోసమే మరి దీంట్లో ఉంటుంది కదా, కొరింథీయులకు రాసిన 15వ పత్రిక 15వ అధ్యాయంలో మరి ఆదాము జీవించు ప్రాణి ఆయన. అదే కడపటి ఆదాం ప్రభు అని క్రీస్తు జీవించు ఆత్మ ఆయనని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ శరీరంలో ఏముంటాయండి? అవయవాలు ఉంటాయి. అవునా కాదా? ఏమేమి అవయవాలు ఉంటాయి? మీకన్నీ తెలిసివే, చాలామంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవయవాల్లో ఒకటి ఏంటి? మెదడు కదా. మెదడు ఏం పని చేస్తుంది? ఇది ఇంజన్, మన బాడీకి ఇంజన్. అవునా కాదా? మరి మెదడు సంబంధించిన రకరకాల రోగాలు ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కదా. మరి మెదడు యొక్క పనితనం మార్పు వస్తే మనకి ప్రవర్తన కనిపిస్తాయి. దాన్ని మానసిక రోగాలు అంటాం. మెదడు యొక్క పనితనంలో మార్పు కలిగిస్తే కనిపిస్తే దాంట్లో పరిచర్యలు, దానికి ప్రతిచర్యల్లో దానికి పనితనం మార్పు వస్తే దాన్ని ఏమంటారు? మరి అవి మన బిహేవియర్లో, మన క్యారెక్టర్, మరి ఫిజికల్, మరి సైకలాజికల్ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. దాన్ని సైకలాజికల్ డిజార్డర్స్, మానసిక జబ్బులు అంటారు. చాలామంది తెలియకోకుండా మానసిక జబ్బులన్నింటినీ ఆత్మీయ జబ్బులతో ముడిపెడుతుంటారు. చాలా తప్పు కదా. అలాగే మెదడుక పనితో మార్పు వస్తే దాన్ని ఎవరు చూస్తారు? శరీరంలో దానికి మరి యాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ లోపం ఏంటో దాన్ని ఎవరు చూస్తారు? న్యూరో ఫిజిషియన్ చూస్తారు. మెదడు పనితో మార్పు వస్తే దాన్ని ఎవరు చూస్తారు? ఆపరేషన్ అవసరమైతే న్యూరో సర్జన్ చూస్తారు. కాబట్టి లక్ష్యమైనటువంటి విశ్వాసకి ఏముందండి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది కదా. ఆత్మ ఏంటి? ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా. విశ్వాసకి అవిశ్వాసం ఒకటే ఒకటి తేడా ఏంటి? నరుని యొక్క ఆత్మ వెలిగింపబడినటువంటి దీపం ఎవరికి? విశ్వాసకి కదా. నిజమైన వెలుగు, నేనే నిజమైన వెలుగు, లోకం నుంచి వెలుగు నేనే. కాబట్టి విశ్వాసులు ఏముంటుంది? వెలిగింపు అనేటువంటి ఆత్మ ఉంటుంది. అవునా కాదా? మరి ఒక దీపం వెలుగుతుంది అనుకోండి, ఆ దీపం వెలుగుతుంటే ఏమవుతుంది? చీకట్లు ఏం చేయాలో మరి చీకట్లు అన్నీ కనిపిస్తాయి. అవునా కాదా? మరి అవిశ్వాసకి ఏముంటుంది? వారి యొక్క ఆత్మదీపము ఆరిపోయి ఉంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారో వారికి తెలియదు. దానికోసం ప్రభు అన్నాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి నేను నిజమైన వెలుగునై ఉన్నానని ప్రభు అన్నాడు. కాబట్టి ఆయనలో మనం ఉంటే మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. బుద్ధి గల కన్యకలు ఏముంది? సిద్ధల నూనె ఉంది, మరి దివిటీలు వెలుగుచున్నాయి. బుద్ధి లేని కన్యకల్లో ఏముంది? దివిటీలు అయితే వెలుగుచున్నాయి కానీ సిద్ధలు ఏమి లేదు, నూనె లేదు. దివిటి దేని సాదృశ్యము? వెలుచున్నటువంటి హృదయానికి సాదృశ్యం. మరి నూనె దేని సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదా. ప్రతిదినము దేవుని పరిశుద్ధాత్మతో మనము గడపాల. పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడినప్పుడే లోకంలో ప్రభు సాక్షులుగా జీవించగలం కదా. ఆత్మను ఆర్పకుడి అని వాక్యంలో ఉంది. ఏముంది? ఆత్మను ఆర్పకుడి. విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. రక్షింపబడిన వ్యక్తి వెంటనే మార్పు వస్తుంది. మారు మనసు అంటాం కదా. ఏంటి మారు మనసు అంటే? ఏంటి?
వెంటనే ఆత్మదీపం వెలిగింపబడుతుంది. ప్రభువు మరి మన హృదయం, మన శరీరము ఆయనకు ఆలయం, మన హృదయము ఆయనకు ఆలయం. వెంటనే మన యొక్క దీపం వెలిగింపబడిన తర్వాత ఏం జరుగుతుంది? మన రహస్య జీవితం అంతా దేవుడు ప్రభు మనకు చూపిస్తా కనుక మనం ఒప్పుకొని మారుమనసు పొందుతాం. అవునా కాదా? అంత రక్షణ తర్వాత ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ సంచకరు అడ్వాన్స్గా ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడినారు, విమోచన దిన వరకు మీరు ముద్రింపబడినారు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియులారా, మరి రక్షణ వెంటనే మనలో వచ్చే మార్పు ఏంటి? మారు మనసు. మరి పౌలు ఒక మాట అంటాడు కదా, మరి నేను ఇరుకున పడి ఉన్నాను, నేను చేయజాలని చేయకుండా చేయకూడదే చేయుచున్నాను, అది నాలో నివసించు పాపమే కానీ నేను కాను. అయ్యో ఇట్టి మరణకులో నేను శరీరించి నన్ను ఎవడు విడిపించును. కాబట్టి మరి రెండు రకాల మనసులు ఉంటాయి. విశ్వాసకి ఏ రకమైన మనసు ఉంటుంది? ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. అవిశ్వాసకి ఏముంటుంది? శరీరానుసార మనసు ఉంటుంది. శరీరానుసార మనసు ఏంటి? నిత్య మరణం. ఆత్మానుసార మనసు ఏంటి? నిత్య జీవం. విశ్వాసలో ఆత్మ ఉంటుంది, అవిశ్వాసలో ఆత్మ ఉంటుంది. విశ్వాసలో మనసు ఉంటుంది, అవిశ్వాసలో మనసు ఉంటుంది. విశ్వాసకి శరీరం ఉంటుంది, అవిశ్వాసకి శరీరం ఉంటుంది కదా. అయితే తేడా ఏంటి? మరి ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారు వారు దేవుని కుమారులు అనబడదు. కాబట్టి రక్షింపును వెంటనే దానికోసం అంటాడు కదా, కాగా ప్రభువైన యేసుక్రీస్తునందు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా అన్నాడు. కాబట్టి మనలో శరీరానుసార మనసు మరి ప్రతి మనుషులు 2 కుక్క పిల్లలు ఉంటాయంట. ఏముంటాయి? 2 కుక్క పిల్లలు ఉంటాయి. నల్ల కుక్క, ఇంకోటి తెల్ల కుక్క. మరి ఏది బలంగా ఉంటుంది? దేనికి ఎక్కువ మేత పెడితే, ఆహారం పెడితే అదంతా బలంగా ఉంటుంది. అవునా కదా? మరి మన యొక్క రక్షణ జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీ విషయమే మీరే జాగ్రత్త పరుడి. విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. మీ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగింప నేడు. మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మనము ఎలాగూ తప్పించుకుని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభు నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకున్న తర్వాత లోకంలోకి వెళ్ళిపోతావా, ప్రభుకు సాక్షిగా ఉంటావా? రాబో దినంలో ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ రాబోతున్నాయి. ఏం రూల్ అంటే, నువ్వు నిజమైన క్రైస్తవుగా నీ యొక్క సర్టిఫికేట్లు ఉంటేనే నువ్వు సంఘానికి చచ్చిపోగలవు. లేకపోతే నీకు ఉద్యోగం వచ్చినా ఊడిపోయే అవకాశం ఉంటాయి. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఇచ్చేసేసింది, మీకు తెలుసా? సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఇది ఇచ్చేసింది, రూలింగ్ ఏమిచ్చింది? జడ్జిమెంట్ ఇచ్చింది. దోస్ హూ ఆర్ ఫ్రమ్ ఎస్ఏపీ కమ్యూనిటీ అదర్ దాన్ మరి దోస్ హూ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ దాన్ సిక్కిజం, బుద్ధిజం, హిందూయిజం, వీటిలో కన్వర్ట్ అయిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి ప్రివిలేజ్ అలా ఉంటాయి. మరి అదర్ దాన్ దిస్ అంటే ఇంకేమున్నాయి? క్రైస్తవము మరి ఇస్లాం. వీళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళకి ఏమున్నాయంటే దే హ్యావ్ టు ఫోర్గో ఎవ్రీథింగ్. కానీ ఇన్ని రిజిడ్ రూల్స్ ఎందుకు వస్తున్నాయంటే దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగట్లేదు. నరేంద్ర మోడీ హిందుత్వాన్ని మన దేశంలో నాటుతున్నాను మనం అనుకుంటున్నాం, కానీ మరి రాజ్యము ప్రభుత్వంలో అధికారములు ఎవరివి? ప్రభువి. ప్రభు నియమించకపోతే నరేంద్ర మోడీ రాడు. అవునా కాదు? మరి ఈ అధికారాలు చేసే శక్తి ఎవరిచ్చారు? ప్రభువే. వీటన్నిటికీ కారణం ఏంటంటే నేను ఒకటి అనుకుంటున్నాను, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్టర్ ద చర్చ్. ఫిల్టర్ చేస్తున్నాడు. దేన్ని? సంఘాన్ని ఫిల్టర్ చేస్తున్నాడు. దేనికోసం ఫిల్టర్ చేస్తున్నాడు? సంఘ వధువు కోసము ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు. అవునా కాదు? గోధుమలు మరి గురుగుల నుంచి ఏం చేస్తున్నాడు? గోధుమల నుంచి గురుగుల్ని వేరు చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసే రక్షింపబడుట దుర్లభమైతే అవిశ్వాసేక మరి స్థితి ఎలా ఉండని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియులారా, మరి కొన్ని మాట వేగంగా మనం జస్ట్ చూసుకునేసేసి నేను ముగిచ్చేస్తాను. చూడండి,
ఆయన ఎలా వస్తాడు, వచ్చే ముందు కొన్ని విషయాలు చెప్పాను. మరి ప్రభు ఆయన నామనితో సకల జన చేత దేశింపబడతాము. అధికారుల దగ్గర నిలబడాల్సి వస్తుంది, అధిపతుల దగ్గర నిలబడాల్సి వస్తుంది, కొట్టిస్తారు, శిక్షిస్తారు. ఇవన్నీ ఎవరి కోసము? తన బిడ్డల కోసం. వీటికి మనం రెడీగా ఉన్నామా? రేపొద్దున గిరిపురంలో ఈ సంఘానికి మరి ఎంతమంది మరి ఆపివేయబడతారో నాకైతే తెలియదు. మరి నమ్ముకున్నాం, బాగానే ఉంది కదా. మనిషి యొక్క జీవితం ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? ఎక్కడ తెలుస్తుంది? ముఖం ముందు ఇంకో దాని ముందని ఎక్కడో ఒక చోటు ఉంది. కాబట్టి పిల్లారా, మరి చివరి దినంలో ఉన్నటువంటి మనము ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలోనే 36వ వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి, ఎలా వస్తారంట? ప్రభు అకస్మాత్తుగా వస్తారంట. ఎట్లా వస్తాడు? అకస్మాత్తుగా కదా వచ్చి మీరు నిద్రపోవచ్చు కనుక మీరు నిద్రపోవచ్చు చూసినవి కనుక మీరు మెలకుగా ఉండు. నేను చెప్పున్నది అందరితోనూ చెప్తాను, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. పైన ఇంకో మాట జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు ప్రభు. 33వ వచనం, జాగ్రత్త పరుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఇక్కడ చూసినట్టయితే ఎలా వస్తుందంట? అకస్మాత్తుగా వస్తుందంట. ఈ మాట చాలా చోట్ల ఉన్నాయి కదా. మరి ఆయన ఎలా వస్తాడంట? 27వ వచనం వస్తుంది చూడండి. అందరూ 27 అనుకుంటాను. అప్పుడు ఆయన తన దూతలను భూమి అంతా మొదలుకొని ఆకాశం ముందు నలుదిక్కులను తను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. 26 చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చు. రాకడలో 2 విషయాలు ఉన్నాయి ప్రభు రెండవ రాకడలో. ఒకటి ఆగమనము, రెండవది రెండవ రాకడ. ఆగమనం అంటే ఎక్కడికి వస్తారైనా? భూమి మీదకి వస్తాడు. ఎక్కడ పాదం మోపుతాడు? యెరూషలేము పైన పాదం మోపుతాడు. రెండవ రాకడ ఎక్కడికి వస్తాడైనా? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. మరేమో ప్రభునందు నిద్రించిన వారు మొదటగా లేస్తారు. ఆయన మీద సజీవులు నిలిచి మనం ఏకంగా ఆయన ఎదుర్కొంటూ మేఘం మీద ఆకాశమండలముకు కొనిపోబడదుము. కాగా మన ప్రభుతో పాటు సదాకాలము. అది రెండవ రాకడ. ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది కదా. మరి దానికి ఇంకొక మరి క్లారిటీ ఒకటి ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో నేను ముగించేస్తాను. 10వ అధ్యాయంలో 52వ వచనం చదువుతానులేండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ ఒక్క నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరంలో కానీ మార్పు పొందదము. బూరంలోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనం మార్పు పొందవుతాము. అన్నీ ఎంత టైంలో అంటండి? ఒక రెప్పపాటున. ఎంత? రెప్పపాటు. కళ్ళు తెచ్చి లోపల ఆయన వస్తాడంట కదా. అంటే ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు. కిందేముంది, దాని ముందేముంది? ఏ నిమిషమున వస్తాడో మనకి తెలియదు. ఇంకో చోటు ఉంది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. 24:44 మీరు అనుకుని గడియల్లో మనుష్య కుమారుడు. మొదట ఏం చూసాము? క్షణం చూసాం. రెండోది ఏం చూసాము? మరి నిమిషం చూసాం. మూడోది ఏం చూస్తున్నాము? ఏ గడియ వచ్చినో మీకు తెలియదు కనుక మీరును సిద్ధముగా ఉండండి. తర్వాత 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి. కాబట్టి ఏ క్షణమున వస్తాడు, ఏ నిమిషం వస్తాడు, ఏ గడియ వస్తాడు, ఏ దినమున వస్తాడు
మనకు తెలియదు కనుక మరి ఏం చెప్తున్నాడైనా మెలకుగా ఉన్నాడు. 37 నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. నోవాహు దినంలో ఏం చేస్తున్నానంట? పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చు, తినచ్చు, తాగుచు ఉన్నారట. అంటే ఏ నెల ఏ సంవత్సరం మనకి తెలియదు, అవునా కదా? ఏ దినమో, దాని తర్వాత ఏ నెలో, ఏ సంవత్సరము, అలాగనే మనుష్య కుమారుడు అక్కడ ఉండును. కాబట్టి మీరును జాగ్రత్తగా సిద్ధపడి ఉండుడి అని ఉంది కదా. మరి 27 చూడండి. మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుడు అక్కడియు ఉండును. మెరుపు ఎంతసేపు కనిపిస్తుందండి? ఎంతసేపు కనిపిస్తుంది? కళ్ళు తీసి చూసే లోపల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పుడుతుంది? తూర్పు నుంచి పడమటి వరకు. అంటే ఎంత టైం పడుతుంది ఏంటి? ప్రభువు అక్కడ అలాగే ఉంటుంది కదా. మరి కింద ఇంకో మాట ఉంది 30 అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. ఇప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడే వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకొందరు. ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చివరి భాగంలో మనకు ఉంది. కాబట్టి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా. ఒకసారి 14 చూడండి. 13, 14 అటు తర్వాత అంతం వచ్చును. ఎప్పుడంట? ఈ రాజ్య నాకు చెప్పా కదా, సకలజనులకు సాక్షాత్మే లోకమంతటిని ప్రకటింపబడిన అటు తర్వాత అంతం వచ్చును. అంతం వరకు సహించిన వాడేవాడో వాడే రక్షింపబడును. కాబట్టి ప్రభువు క్లియర్గా మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు కనుక ఆయన రాకడ కూడా స్పష్టంగా నెరవేరుతున్నాయి కనుక మరి ఏ గడియో, ఏ సంవత్సరమో, ఏ నెలో, మరి ఏ ఋతువు అని కూడా వాక్యంలో ఉంది. మరి అవి చలికాలమున సంభవించుకున్నట్లు మీరు ప్రార్థన చేయుడి అన్నది, అవునా కాదా? అంటే ఏ ఋతువు కూడా వస్తాడు మరి తెలియదు కనుక నేను 7 పాయింట్ చెప్పాను, మీరు తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. ఓకే. కాబట్టి ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మన శరీరం, మన ఆత్మయు, మన జీవమును, మన శరీరమును ఎలా ఉండాలంట? పరిశుద్ధంగాను నిందారహితమైనదిగాను మరి ఉండాలంట. మనల్ని కాపాడేవారు ఎవరైనా ప్రభువే. మనం ఎందుకు పిలిచాడు? ఉగ్రత పాలట్టు పిలిచలేదు, కానీ మనము దేనికోసం పిలిచాడైనా? రక్షణ పొందుకు పిలిచినటువంటి ప్రభువు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఎలా ఉండాలని వాక్యం ద్వారా మనం స్పష్టంగా హెచ్చరింపబడతాం కనుక చివరి దినాలు ఉన్నాము. ఇంకెక్కువ సమయం నేను తీసుకోలేను కనుక మరి ప్రభువు కొరకు మనం సిద్ధపడదాం. ఆయన అతి సమీపంగా ఉన్నాడు. మరి ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు కనుక ఆయన రాకడ గుర్తు స్పష్టంగా నెరవేరుతున్నాయి. కడబోరు మ్రోగుతుంది, మృతులు అక్షరగా లేపబడతారు. 7 ఏళ్ళు పరలోకములు విందైపోతుంది. 7 ఏళ్ళ లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మొయ్యబడును, వాక్యమే కరువును. యేసురాజుగా భూలోకమంతా రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆయనతో పాటు మధ్యాకాశంకి ఆయన వస్తాడు. రెప్పపాట్లు మనం మారుతాము. క్షయమైనటువంటి ఈ శరీరము, మరి మర్త్యమైనటువంటి యొక్క శరీరం అమర్థతను, అక్షయతను ధరించుకొని ప్రభుతో పాటు మనం వెళ్ళిపోతాము. తిరిగి ఆయన మనతో పాటు మనం తీసుకొని ఆగన్న సమయంలో మనతో పాటు 1000 దూతలతో పాటు ఆయన మనల్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు? యెరూషలేములోకి, ఆ యొక్క ఒలీవల కొండ దగ్గరికి ఆయన కొండ మీద కాలు మోపుతాడు. దానికి సిద్ధమైన మరి జాగ్రత్తగా ఉందాం. మన ఆత్మ, మన శరీరము, మన జీవం, మన ప్రాణం. కాబట్టి మనలో ఏముండాలా?
శరీరానుసార మనసు కాదు, కానీ ఆత్మానుసార మనసు మనము కలిగి ఉండాలి. కాబట్టి మరి కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాత గతించిన ఇదిగో సమస్తము కొత్త. దేమ ఇహలోకం ప్రేమించి విడిచి వెళ్ళిపోయాడు కదా. అలెగ్జాండర్ అనేవాడు చాలా ఇది చేశాడు కదా. వారి ప్రధానత్వం కోరుతున్న దియోత్రిఫే ఎదురిస్తున్నాడు. సంఘంలోనే శరీరానుసారమైన మనుషులు చాలామంది బయలుదేరారు. ఏ టీవీ ఛానల్ చూసినా అసహ్యం అనిపిస్తుంది కదా. క్రైస్తవులే. ఒకనొకప్పుడు క్రైస్తవ యొక్క జనాభా వచ్చి 5.2 ఉండేది, 5.5 2.5 ఉండేది. ఎక్కడ 1950 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ తీస్తే ఎంతమంది ఉన్నట్టు 1.5% ఉన్నారు. ఎంతమంది? సువార్త ప్రకటింపబడుతుంది కదా. ఏమైంది? 1.5 మందేనా క్రైస్తవులు ఉండే మన ఆంధ్రప్రదేశ్లో? లేటెస్ట్ సర్వేది, లేటెస్ట్ మరి సెన్సస్. ఎందుకు చెప్పండి? ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండను, ఒకరిని ప్రేమించును, ఒకరిని దేశం. ఎక్కడ కాంప్రమైజ్ కాగలేరంటే నీ యొక్క మరి కులం విషయంలో నువ్వు కాంప్రమైజ్ కాలేవు, నీ గోత్రం విషయంలో నువ్వు కాంప్రమైజ్ కాలేవు. దాంట్లో ఎక్కడ నువ్వు పెడతావంటే ప్రభు కంటే స్థానాన్ని, ఎక్కువ స్థానం ఎవరికి ఇస్తావు? దేనికి ఇస్తావు? కాబట్టి ప్రియులారా, మనం ప్రభు కోసం నమ్మకంగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? భక్తిపరులుగా ఉన్నామా? ప్రభు ఈ రేపొద్దు ఇంతకంటే కఠినమైనటువంటి సమస్యలు, పరిస్థితులు రాబోతున్నాయి కనుక మనము ఆయన కోసము తీర్మానం చేసుకొని సజీవమైనటువంటి సాక్షులుగా ఉన్నామా లేదా వేషధార ముసుగులో ఉన్నామా? ఆదివారం సంఘానికి వచ్చి మనము మరి నామకాత బతుకుతూ లోకాన్ని, తల్లిదండ్రుల కుటుంబాన్ని సాటిస్ఫై చేసుకుంటూ ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచన చేసుకోవటము, మరి పరీక్ష చేసుకోవటము, ఇది మనకు శ్రేయస్కరము. మరి ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, యెహోవాని సంఘానికి, మరి పాస్టర్ గారికి అందరికీ ప్రేమ పరుకున్నట్టు వందనాలు. పౌరుషముగా నిలకడైన విశ్వాసం మెలకువగా, పౌరుషముగా నిలకడైన విశ్వాసం కలిగియుండు నీవెల్లప్పుడు, కలిగియుండు నీవెల్లప్పుడు, భయముతో ఎదురు చూడుము, భయముతో ఎదురు చూడుము. యేసు నిరాకడ ఎప్పుడో తెలియదు, ఎవరు ఎరుగరు ఓ ప్రియుడా. ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. జీవాధిపతి స్తోత్రాడని మా తండ్రి, ఇశ్రాయేలు చేస్తుతుల మీద ఆశ్రయమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా జీవిత యాత్రలో మరొక ప్రభు దినాన్ని మాకు ఇచ్చారు. మా జీవము మీ కృపలో భద్రపరిచారు. నాయన, మీ పరిశుద్ధాత్మ సంచకరం మాకు ఇచ్చారు. మీ ఆత్మప్రభు సంచారం ఇక్కడ ఇచ్చారు. ప్రభా, మీ సన్నిధి ప్రభా ఇక్కడ ఉంచారు. దేవా, మీ నా మహింపరచబడిందని మీకు నానా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సంఘాన్ని ప్రేమించారు. ప్రభా, సంఘాన్ని ప్రభా దీవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మనిషి మీదకి భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనుషులు విశ్వాసం కనుగొనన్నారు. అవును ప్రభా, నైనా తండ్రి, మనకు కలిగినటువంటి దృఢ విశ్వాసము అంతవరకు చేపట్టిన నెలని మనం క్రీస్తుతో కూడా పాలివారమైందమని. అవును ప్రభా, మీకోసం ప్రభా తండ్రి 12 మంది అపోస్తలులు ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా ప్రాణత్యాగం చేశారు. ప్రభా శిరచ్ఛేదం చేయబడ్డారు నాయన, పొడవబడ్డారు ప్రభా, చెనవలచబడ్డారు నాయన, ప్రభా వలచబడి నాయన తండ్రి మీ కొరకై
హతసాక్షులయ్యారు ప్రభువా. తలను ప్రభువా తండ్రి, నాన్న ప్రభు తండ్రి, నాన్న నరికివేయబడ్డాయి నాన్న తండ్రి, ప్రియ ప్రభువా. అయినను ప్రభువా వారి ప్రాణం ఎంతవరకును ఎంత మటుకు వారి ప్రియమైన ఎంచుకోవడం లేదు. కానీ ఆపదలు ఆపదలు ప్రభా, నిర్బంధం బంధం మాకు లేదు తండ్రి. చెరసాల సంఖ్య లేవు. కానీ ప్రభువా, ఈ సువార్త మేయబడే గడియల్లో ప్రభా ఇవన్నీ వస్తాయని, నా నిమిత్తము సమస్త మనుషుల చేత ద్వేషింపడదురని. అవును ప్రభా, మా పక్క చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మిమ్మను బట్టి ప్రభా ద్వేషిస్తున్నటువంటి వారు అపవాది కొంతమే సమయం అని ప్రభా తండ్రి, ఎవరి మీద గర్జన వాళ్ళు వారు తెరుచు ఉంటుండగా, నా మట్టుకు నేను మా మట్టుకు మేము మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండి ప్రార్థనాపూర్వకమై మరి ప్రార్థనాపూర్వకంగా ఉండడని, మీ విషయమే మీరే జాగ్రత్త పడని మీ యొక్క వాక్యం ఉన్నది. అవును ప్రభా, రేపేం సంభవిస్తుందో మాకు తెలియదు కనుక దేవా, మీరు అక్కడ ఆలస్యమైతే ఒకవేళ మేము నాన్న ప్రభా, ఇదిగో గొప్ప ప్రభా తను మీకు సజీవ సాక్షి జీవించట్లో ప్రభా మమ్మల్ని సిద్ధం చేయండి. వచ్చిన పిల్లలందరిని బట్టి మీ స్తోత్రాలు. సుధాకర్ని బట్టి, జరిగిన పరిచయం బట్టి, జరుగుతున్న పరిచయం బట్టి, యోహానిసి ద్వారా ప్రభా ఆయా ప్రదేశాలు జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రభా సేవను బహుగా ఫలింపచేయండి, విస్తరింపచేయండి. ఎర్రబాలెంలో, రాజరాజపేట, గుణదల్లో దేవా తండ్రి, మరికొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సేవను ఫలింపచేయండి ప్రభా. సంఘం తెచ్చిన శ్రేష్టమైన సహవాసం కొరకై మీకు స్తోత్రాలు. మీరు అక్కడ ఆలస్యమైతే ఈ వారానికి అవసరమైనటువంటి మీ యొక్క ఆస్వాదన మా దయచేయండి. మేము మండుచు ప్రకాశించినట్టుగా మా జీవితాలను మీరు నన్ను తను స్థిరపరచండి. నమ్మకంగా మేము జీవించడం ఎలా ప్రభా, మా ప్రాణము ప్రభా, మా యొక్క ఆత్మయు, మా జీవమును, మా శరీరము ప్రభా మీ కొరకే పరిశుద్ధంగాను నిర్దోషమైనగాను ప్రభా మమ్మల్ని మేము ప్రభా మా ఘటాలు కాపాడుకుంటూ తండ్రి ప్రోక్షమైనటువంటి మనసు ప్రభా, తన కలుషంతో వచ్చినటువంటి అయినా మనసాక్షి ప్రభా, తన హృదయము ప్రభా నిర్మలమైన శరీరం కలిగిన వారమై ప్రభా తండ్రి నాయన ప్రియ ప్రభా, ఇదిగో గొప్ప ప్రభా తండ్రి, మీకు ఇష్టం హృదయం కలిగిన వారమై జీవించలాగిన మనం సిద్ధం చేయమంటూ నానా ప్రభా చేరిన సంఘాన్ని, వారి రకాలను, వారి అవసరతలను ప్రభా వాటన్నిటిలో మీరు తీర్పు నాన్న ప్రభా తను తీరుస్తూ మీ బిడ్డలుగా ఐగుప్తు నుంచి మీరు ఎలాగ ప్రభా నడిపించారో ప్రభా అలాగ నడిపించండి ప్రభా. మీ కొరకు సాక్షి జీవించట్లో కృప చూపించండి. మీరు మా వెనుకను మా ముందును మీరు ఆవరించున్నారు. మీరు మా కుడి చేయి పట్టుకొని ఉన్నారు. నీవు ప్రభా నీవు నాకున్నగా లోకంలో మరి ఏది ఎక్కర్లేదని నన్ను ఆశాపన్నట్టుగా అవును ప్రభా అటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని, లోతైన ఆత్మ జీవితం నడిపించమని, పరిశుద్ధాత్మతో ప్రభా తండ్రి కుడికైనా ఎడమకైనా తిరగకుండా ఇదే తిరవ దీన్ని నడవండి ప్రభా. మీ యొక్క స్వరాన్ని మెల్లైన స్వరం చే దినదినము మీరు నడిపించబట్టుకు మా జీవితాన్ని ప్రభా ముందు కొనసాగింపచేయమని ఘనత మహిమ ప్రభు ఆర్పిస్తూ ఆచరిస్తూ క్రీస్తు చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి మన ఆత్మయు జీవమును శరీరమును ఆయన ఎదుట ఆయన రాకడలో నిందారహితంగా నిర్దోషంగా ఉండునట్లు, ఆ రీతిగా మనం కాపాడబడినట్లు ఆత్మ ద్వారా సహాయం చేసి ఆయన రాకడ కొరకు మళ్ళీ అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.